హాయ్ ఫ్రెండ్స్, మొన్న మనము కిత్తూరు రాణి చెన్నమ్మ గురించి తెలుసుకున్నాము. కర్ణాటకలో మన ఉత్తర భారతంలో మొదటి స్వాతంత్ర పోరాటం లేదా సిపాయిల తిరుగుబాటు 1857లో జరగక ముందే 17వ శతాబ్దంలోనే ఈ కర్ణాటక రాణులు లేడీస్ ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అమరులయ్యారు. అది ఎక్కడ సరిగ్గా చరిత్రకు ఎక్కలే. ఈరోజు మనము ఈ వనకే ఓబవ్వ, ఈమె చాలా ఈ వనకే అంటే మన కన్నడంలో రోకలి బండ. అసలు ఏం జరిగింది? ఈమె భర్త అతను కోటలో కాపలాదారు, రక్షక భటుడు. అతను ఎవరైనా శత్రు మూకలు వస్తూ ఉంటే అతను మనకు సైనికులను ప్రజలను అలర్ట్ చేయడానికి ఇతను శబ్దం చేసి మనకు ఇది మన జనాలకు వాళ్ళందరినీ అలర్ట్ చేస్తారు. సరే, ఇది 17వ శతాబ్దంలో మన 1754, 1779 ఈ మధ్య కాలంలో ఈ మైసూర్ను మన హైదర్ అలీ, ఈ టిప్పు సుల్తాన్ మన నాన్న పరిపాలిస్తున్నవాడు. ఆయన చిత్రదుర్గం కోటపై దాడి చేశారు. అక్కడే మన ఈ ఓబవ్వ హస్బెండ్, ఆయన సెక్యూరిటీ. సరే, అతను లంచ్కి వెళ్ళాడు మధ్యాహ్నం. తర్వాత అతనికి నీళ్లు తీసుకురావడానికని పైకి మన ఒక బావి దగ్గరికి వెళ్తుంటే ఆమెకు ఒక చిన్న రంధ్రం గుండా ఈ హైదర్ అలీ మనుషులు, సిపాయిలు ఒక్కొక్కడు వస్తున్నట్టుగా గమనించింది. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మళ్ళీ భర్తకు చెప్పి అతను తినే భోజనాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఒక రోకల్ మంట తీసుకొని అందులో నుంచి ఒక్కొక్కడు బయటకు వస్తేనే ఒక్కొక్క తల పగలగొట్టాడు, తల పగలగొట్టి అలాగా దగ్గర 100 మందిని చంపింది. దాని తర్వాత ఇతను ఎప్పుడైతే ఏంటి ఇంకా ఈమె రాలేదని చెప్పి